ఎండుమిరపకాయలతోటి మనం ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ఇది నేను డెహ్రాడూన్ నుంచి రిషికేష్ వస్తుంటే రిషికేష్లో తిన్నటువంటి పచ్చడి అండి. రోడ్ సైడ్ తిన్నది. ఎండుమిరపకాయలు ఒక 1/2 కిలో తీసుకున్నాము. దానికి తగ్గటువంటి ఏమేమి కావాలి, ఉల్లిపాయలు, టమాటా, 3 వస్తువులు, నూనె, నెయ్యి, ఇవి కావాలి. ఒక 8 అవర్స్ మిరపకాయల మీద తొడిమెలు తీసేసి నానబెట్టుకుందాం. నానబెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఏంటిది అన్నది 8 అవర్స్ నానిన తర్వాత చూద్దాం. మిరపకాయలు 8 గంటలు నానిన తర్వాత ఏం చేసాము, తీసుకొచ్చి వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. టమాటా ప్యూరీ, ఇది ఉల్లిపాయ గ్రైండ్ చేసుకున్నాము. ఉప్పు ఉంది. అవసరమైతే కనుక పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. నేను ఇది వాష్ చేసుకుని నీళ్ళు తీసేసి గ్రైండ్ చేసుకుని వస్తాను, మెత్తగా పేస్ట్ చేసుకుని వస్తాను. చక్కగా ఉల్లిపాయ పేస్ట్ వేసాం కదా, వేగిపోయింది. కొద్దిగా ఎర్రగా వేగగానే ఏం చేసాము, టమాటా ప్యూరీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా కూడా వేసేసాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఉప్పు తీసుకున్నాం కదా, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, దాంట్లో సగం ఇప్పుడు వేసేద్దాము. కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేసుకుందాము. వేసుకొని కొద్దిగా వేగనిద్దాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఏం చేసాము, మిరపకాయ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, 2 మిరపకాయలు నానబెట్టి ఉడకబెట్టినవి, దాన్ని వేసేసాము, పేస్ట్ని వేసాము. ఇది వేగడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. పచ్చివాసన మొత్తం పోవాలి. ఒక 10-15 నిమిషాలు పడుతుంది. మొత్తం అయిపోయిన తర్వాత మీకు లాస్ట్ స్టేజ్లో చూపెట్టేస్తా. ఇది మనకి ఎండుమిరపకాయ చట్నీ పచ్చడి రెడీ అయిపోయింది. చేసుకోవడం ఒక 45 నిమిషాలు పడుతుంది. 8 అవర్స్ నానబెట్టడము, తయారీ అంతా ఒక 45 నిమిషాలు పడుతుంది. బాగా వేగాలి. ఎంత వేగితే అంత రుచి ఉంటుంది. ఏది మొత్తం అన్నీ కలిపి, ఉల్లిపాయ, టమాటా, ఎండుమిర్చి పేస్ట్ అన్నీ కలిపి వేయిస్తే బాగుంటుంది. రైట్, ఇది తయారు చేయండి, తిని చూడండి. తిని చూసిన తర్వాత రుచి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.